హాయ్ అండి. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? ఈరోజు మన వీడియో వచ్చేసి ప్రాన్స్ తందూరి ప్రాన్స్ అండి చేస్తున్నాం. ఈజీగా, సింపుల్‌గా మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఓకేనా? ఇక్కడ ఫస్ట్ నేను ఏంటి అంటే ఇక్కడ మాకు పీల్ చేసి ఇచ్చేస్తారు. అంటే షాప్‌లో అడిగితే. సో, నేను పీల్ చేసి అలా తెచ్చుకున్నా అనమాట. ఇక్కడ ఏంటి అంటే ఇక్కడ మనం ప్రాన్స్ ఫస్ట్ క్లీన్ చేసేసి కొంచెం టర్మరిక్ పౌడరు, సాల్ట్ అవేసి క్లీన్ చేసుకొని ఇప్పుడు ఏంటి అంటే మనం మ్యారినేషన్ చేస్తాం కదా! ఆ ప్రాసెస్ ఇంగ్రీడియెంట్స్ అన్నీ వేసుకుంటున్నాను. ఆహ్, పెరుగు, ఇంకా మిర్చి పౌడర్, సాల్ట్, గరం మసాలా పౌడర్ ఉంటుంది కదా! అదైనా వేసుకోండి. లేకుంటే నార్మల్ మసాలా పౌడర్ అయినా వేసుకోండి. ఏం కాదు. ధనియా పౌడర్‌న కొంచెం లైట్‌గా వేసుకోండి. ఇంకా జింజర్ గార్లిక్ పేస్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేస్తున్నాను. ఓకేనా? జస్ట్ కొంచెం ఆయిల్ వేసుకోండి. ఎందుకంటే మనం తర్వాత కొంచెం అంటే ఇవి కొంచెం మ్యారినేట్ అయ్యాక తర్వాత మనం ఎలానో ఆయిల్ అప్లై చేసుకుంటాం కాబట్టి ఇక్కడ లైట్‌గా వేసుకోండి. అండ్ లెమన్ జ్యూస్ కూడా కొంచెం వేసుకోండి. ఓకేనా? అంటే నాన్ వెజ్ కదా! మనం లెమన్ జ్యూస్ కొంచెం వేసుకుంటే స్మెల్ అది ఉండదని చెప్పి అంతే, ఇంకేం లేదు. ఇలా వేసుకొని నేను మ్యారినేట్ చేసుకొని ఒక 15 మినిట్స్ జస్ట్ పెట్టుకున్నాను అంతే అండి, ఎక్కువ ఏం పెట్టుకోలేదు. ఎందుకంటే హ్మ్. ఇలా కొంచెం మ్యారినేట్ అయ్యాక ఓవెన్‌లో పెట్టుకునే వాళ్ళైతే ఇలా పెట్టుకోండి. స్ట్రైట్‌గా ఇలా కొంచెం గ్రేవీ కూడా కొంచెం ఇదిగా ఉంటుంది, పట్టినట్టు చక్కగా ఉంటుంది. ఓకేనా? స్ట్రైట్‌గా ఇలా పెట్టుకోండి. మీకు ఎలా నచ్చితే అలా పెట్టుకోండి. కాకుంటే నేనైతే ఇలా పెట్టుకున్నాను అని చూపిస్తున్నా. ఇలా అంతా పెట్టుకున్నాక ఓవెన్‌లో పెట్టుకున్నానండి. ఈజీగా సింపుల్‌గా అయిపోతుంది ఓవెన్‌లో. నా వీడియోస్ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా? ఏమైనా మిస్టేక్స్ ఉంటే కమెంట్ చేయండి. అలా బ్యాడ్ కామెంట్స్ చేయొద్దు. ఓకేనా? ఇక్కడ మధ్య మధ్యలో ఆయిల్ అప్లై చేసుకోండి. ఓకేనా? ఒక 20 మినిట్స్ అలా పెట్టుకుంటే సరిపోతుంది. ఒక 20-30 మినిట్స్ పెట్టుకోండి. ఎందుకంటే బాయిల్ అవ్వాలి కదా! నేనైతే 25 మినిట్స్ పెట్టుకున్నాను. సరిపోయింది. బాగానే వచ్చాయి. చాలా టేస్టీ యమ్మీ యమ్మీగా ఉంది. బాగుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి వీలుంటే. ఓకేనా? ఇలా ఒక ఆనియన్, లెమన్ ఇలా కొంచెం దేనితో తింటే సూపర్. ఇంకా చాలా అయితే చాలా బాగుంది. బాగా వచ్చాయి. బాగా లోన కుక్ అయ్యాయి కూడా. మీకు నచ్చినట్టయితే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. చాలామంది సపోర్ట్ చేస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. బాయ్ అండి.